ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరములో ఏ అవయవానికైనా మంచి చేరాలన్నా, వ్యర్థాలు బయటికి రావాలన్నా రక్తనాళాల సప్లై ఉంటుంది. మంచిని మోసుకెళ్ళే రక్తనాళాలని మంచి రక్తనాళాలని. ఇప్పుడు ఇవి చూడండి, ఎరుపు రంగులో కనపడుతున్నాయి కదా, అవి మంచి రక్తనాళాలు. అందులో ఉన్నది మంచి రక్తము. అలాగే వ్యర్థాలను మోసుకొచ్చే రక్తాన్ని చెడ్డ రక్తమని, ఆ రక్తం ప్రయాణించడానికి ఉపయోగపడే రక్తనాళాలని చెడ్డ రక్తనాళాలు అంటుంటారు. అవి నీలం రంగులో కనపడుతున్నాయి కదా, ఇవన్నమాట. మనందరికీ ఎక్కువగా మంచి రక్తనాళాలు, చెడ్డ రక్తనాళాల సప్లై శరీరంలో అన్ని అవయవాలకి ప్రతి భాగానికి ఉంటాయని తెలుసు. చూడండి, మనకి కోస్తే ఎక్కడన్నా బ్లడ్ రాకుండా ఉంటుందా? మరి బ్లడ్ ఎక్కడొస్తున్నదంటే అక్కడల్లా రక్తనాళాలు ఉన్నాయని అర్థం. అందుకని శరీరం మొత్తం రక్తనాళాల సప్లై ఉంటుంది. ఈ మంచి రక్తనాళాలు, చెడ్డ రక్తనాళాలు ప్రతి అవయవానికి, ప్రతి కణానికి ఉన్నట్లే లింఫ్ వెజల్స్ అని మరొక నాళాలు ఉంటాయి, లింఫ్ నాళాలు. ఈ లింఫ్ నాళాలన్నీ కూడా ప్రతి కణానికి కనెక్షన్ అయి ఉంటాయి, ప్రతి అవయవానికి ఉంటాయి. ఈ లింఫ్ వెజల్స్ ఏం చేస్తాయంటే కణాల బయట ఉండే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అదంతా కూడా డైరెక్ట్గా బ్లడ్ వెజల్స్లోకి వెళ్లకుండా అందులో ఉండే పోషకాలు కానీ, అందులో ఉండే వ్యర్థాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ అది ప్రయాణం చేయటానికి ఒక కాలువలు లాంటివే లింఫ్ వెజల్స్, ఈ లింఫ్ నాళాలు. ఇప్పుడు గ్రీన్ కలర్లో బొమ్మల్లో కనపడుతున్నాయి కదా, అటు చూడండి, నీలం రంగు రక్తనాళాలు, ఎరుపు రంగు రక్తనాళాలు, గ్రీన్ కలర్లో ఉండే లింఫ్ నాళాలు. ఇట్లా ప్రతిదానికి 3 సప్లై ఉంటాయి అన్నమాట. మరి ఇందులో కణాలు లోపల నుంచి వచ్చిన వ్యర్థాలు, కొన్ని కెమికల్స్ కానీ, టాక్సిన్స్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా బ్లడ్లో కలవలేవు కాబట్టి అందుకని ఈ లింఫ్ నాళాల గుండా ప్రయాణం చేసి ఇవన్నీ ప్రయాణం చేసి లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, గ్రంథులు కొన్ని. అలాంటి చోటుకి వెళ్ళి అక్కడ శుద్ధి అయిపోయి అక్కడ ఏమైనా క్రిములు ఉంటే ఈ వ్యర్థాలలో అవన్నిటిని చంపేసి శుద్ధి చేసిన వాటిని మళ్ళా రక్తంలో కలిపేస్తాయి అన్నమాట. మళ్ళీ వీన్స్లోకి కలిపేసే ఏర్పాటే ఈ లింఫ్ నాళాలు, లింఫ్ గ్రంథులు చేసే పని అన్నమాట. ఈ లింఫ్ వ్యవస్థ మనలో బాగా పనిచేస్తుందంటే, డ్రైనేజ్ సిస్టమ్ బాగా పనిచేస్తే ఊరు ఎంత బాగుంటుందో మన శరీరం అంత బాగున్నట్టు. ఈ లింఫ్ సిస్టమ్ సరిగా లేదనుకోండి, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారికి కానీ సరిగా పనిచేయకపోయినా, మురుగు కాలువల ఫెసిలిటీ, మ్యాన్ హోల్స్ ఫెసిలిటీ ఇట్లాంటివి సరిగా లేవనుకోండి, ఆ ఊరికి, ఆ పట్టణానికి ఎలాంటి నష్టం జరుగుతుందో మన శరీరానికి కూడా అలాంటి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఈ లింఫ్ వెజల్స్ని, లింఫ్ నోడ్స్ని ఎలా పోల్చొచ్చు అంటే, పెద్ద పెద్ద మురుగు కాలువలు ఉంటాయి. మరి మురుగు కాలువలు ఎప్పుడన్నా మట్టి పేరుకుపోతుంది, తుక్కు దోగర ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ మురుగు కాలువల్ని రిపేర్ చేయటానికి పెద్ద పెద్ద ఛాంబర్స్ కడతారు, మ్యాన్ హోల్స్ కడతారు. అక్కడ మూత తీసి అక్కడి నుంచి పొడవటమో క్లీన్ చేయటం ఏదన్నా మనం ఎట్లా చేస్తుంటాం, సేమ్ అట్లాగే ఆ మ్యాన్ హోల్స్ లాగా, పెద్ద పెద్ద ఛాంబర్స్ లాగా లింఫ్ నోడ్స్ అన్నమాట. ఈ నోడ్స్ లాంటివి ఎట్లా ఉంటాయి అనేది చూడండి, ఇక్కడ కిడ్నీ షేపులో ఉంటాయి చిన్నగా. ఇవన్నీ ఎక్కువగా చూస్తే గజ్జల భాగాల్లో చాలా ఎక్కువ ఉంటాయి లింఫ్ నోడ్స్. ఆ లింఫ్ నాళం అంటే వ్యర్థాలు ప్రయాణించే ఆ నాళాల్లో నుంచి ఈ నోడ్స్ దగ్గరికి వస్తాయి. ఎక్కువ గజ్జల్లో, చంకల భాగంలో, చెవుల కింద భాగంలో ఇట్లాంటివన్నీ కనపడుతున్నాయి చూడండి. అందుకని శరీరంలో ఎక్కడన్నా మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనప్పుడు లింఫ్ నోడ్స్ కూడా వాచిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఈ లింఫ్ నోడ్స్ అనేవి రక్షణ వ్యవస్థతో బాగా ఎక్కువ సంఖ్యలో తెల్ల రక్త కణాలతో నిండిపోయి ఉంటాయి అన్నమాట. ఈ శరీరంలో కణాల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, కణాల బయట ఉండే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లు ఉండేవన్నీ కూడా లింఫ్ నాళాల్లో ప్రయాణించి శుద్ధి అవ్వటం కోసం, క్రిములు ఉంటే చంపటం కోసం లింఫ్ నోడ్స్కి వెళ్తాయి అన్నమాట. ఈ లింఫ్ నోడ్స్ అంతా తెల్ల రక్త కణాలు బాగా ఎక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట. అక్కడ ఏం చేస్తాయంటే ఈ తెల్ల రక్త కణాలు ఉండి వైరస్ బ్యాక్టీరియాలను చంపేసి శుభ్రంగా ఆ కణాల బయట ఉండే ద్రావకాన్ని, ఆ లింఫ్ ఫ్లూయిడ్ అంతటిని శుద్ధి చేసేసి మళ్ళీ రక్తంలో కలిపేస్తాయి అన్నమాట. ఒక రకంగా ఫిల్టర్స్ లాంటివి అనుకోండి. ఈ లింఫ్ నోడ్స్ దగ్గర న్యాచురల్ కిల్లర్ సెల్స్, టీ సెల్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట. అవన్నీ ఉండి ఎక్కడికక్కడ వైరస్ బ్యాక్టీరియాలను చంపేస్తూ ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్లో ఒక ప్రధానంగా మనకి ఎలా చెప్పొచ్చు అంటే ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పొచ్చు. కొత్తగా పుట్టిన బోన్ మ్యారోలో తెల్ల రక్త కణాలు ఏవైతే ఉంటాయో
అవన్నీ ఈ లింఫ్ నోడ్స్ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటాయి. ఈ లింఫ్ నోడ్స్లో ఎప్పుడూ ఉండే సీనియర్ తెల్ల రక్త కణాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, కొత్తగా పుట్టిన తెల్ల రక్త కణాలకి ఈ లింఫ్ నోడ్స్లో ఉండే సీనియర్ తెల్ల రక్త కణాలన్నీ వైరస్ని ఎట్లా చంపాలి, బ్యాక్టీరియాని ఎట్లా చంపాలి, ఏ కెమికల్స్ విడుదల చేయాలి, మరి క్రిముల్ని ఎలా పసిగట్టాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ట్రైనింగ్ తీసుకుంటాయి అన్నమాట. అంటే ఈ ముసలై ఈ తెల్ల రక్త కణాలు చనిపోయేలోపు కొత్త వాటిని అట్లా తయారు చేసి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అట్లాగే మన శరీరంలో ఎక్కడన్నా హాని కలిగించే వైరస్, బ్యాక్టీరియా, క్రిములు ప్రవేశించినాయి అనుకోండి, మన శరీరంలో ఉండే టీ హెల్పర్ సెల్స్ గస్తూ అవి కనిపెట్టేసేసి చెప్పేస్తాయి. వెంటనే ఈ లింఫ్ నోడ్స్లో ఉండే బి సెల్స్ యాక్టివేట్ అయిపోయి అక్కడ యాంటీబాడీస్ కూడా బాగా ఉంటాయి. ఆ యాంటీబాడీస్ని విడుదల చేసేసి వైరస్, బ్యాక్టీరియాని బంధించే పని చేయటం కోసం ఈ లింఫ్ నోడ్స్ కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ లింఫ్ వెజల్స్, లింఫ్ నోడ్స్ ఇవి బాగా యాక్టివ్గా మీకు సమర్థవంతంగా పనిచేస్తే మీ రక్తం స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. మరి ఇవి బాగా పనిచేయాలంటే ప్రతిరోజు 4 లీటర్లు 5 లీటర్లు మంచినీళ్ళు త్రాగటం, ఎప్పుడు వ్యర్థాలప్పుడు కాస్త విసర్జన చేస్తుంటే కణాల బయట ఉండే వ్యర్థాలన్నీ, కణం లోపల ఉండే వ్యర్థాలన్నీ ఎప్పటికప్పుడు లింఫ్ ద్వారా బయటకు వచ్చేసి శుద్ధై మళ్ళీ రక్తంలోకి వచ్చేస్తుంటాయి అన్నమాట. అలాంటి దానికోసం నీరు బాగా త్రాగాలి. రెండవది, రోజుకు 2 సార్లన్నా మల విసర్జన తప్పనిసరిగా చేయాలి. బాడీలో వేస్ట్ అంతా కూడా మరి బాడీ క్లియర్ చేసి ఇచ్చింది, ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తుంటే టాక్సిక్ లోడ్ తగ్గిపోతుంది అన్నమాట. అందుకని రోజుకు 2 సార్లు మల విసర్జన జరిగేటట్టు జాగ్రత్త పడటం. మూడవది, రోజు లీటర్ అన్నా చెమట పట్టేటట్టు తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలి. లీటర్ నుంచి 1.5 లీటర్లు పడితే చాలా మంచిది. అప్పుడేమవుతుంది, ఆ బ్లడ్లో ఉన్న కణాల్లో ఉన్న వేస్ట్ అంతా కూడా లింఫ్ వెజల్స్లోకి వెళ్ళి డ్రైన్ అయింది. మళ్ళీ సెల్స్ నుంచి క్లియర్ చేయడానికి బాడీ వ్యర్థాలు అనేక రూపాల్లో బయటికి పంపిస్తుంది కదా, ఆ వేస్ట్ అంతా ఎప్పటికప్పుడు డ్రైన్ అవుతుంటే ఆ లింఫ్లో లోడ్ కాస్త తగ్గుతుందన్నమాట. లింఫ్ నోడ్స్ ఇన్ఫ్లమేషన్కి గురవ్వకుండా ఉండటానికి, ఎప్పుడు టాక్సిన్స్ అప్పుడు వెళ్ళిపోవటానికి మలము, మూత్రము, చెమట ఈ రూపాలు ఎప్పటికప్పుడు వేస్ట్ని బాగా వదిలేయటం చాలా మంచిది. మన శరీరంలో ఎప్పుడన్నా రక్షణ వ్యవస్థ తగ్గిపోయిందనుకోండి, ఈ లింఫ్ నోడ్స్లో తెల్ల రక్త కణాలు సరిగా పనిచేయవు. చివరికి వైరస్, బ్యాక్టీరియాలు ఆ లింఫ్ నోడ్స్ మీద దాడి చేసేస్తాయి. ఈ లింఫ్ నోడ్స్ మీద దాడి చేసేసి ఆ క్యాన్సర్ పెరిగేటట్టు చేయడానికి, లింఫ్ క్యాన్సర్ రావడానికి కూడా కారణమవుతూ ఉంటాయి అన్నమాట. అంచేత ఇలా ఇమ్యూనిటీ బాగా పెరగటానికి రోజు 60% అన్న న్యాచురల్ ఫుడ్ తినే ప్రయత్నం చేయగలిగితే, జ్యూసెస్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇట్లాంటి ఎక్కువగా తీసుకోగలిగితే ఈ లింఫాటిక్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. ఇమ్యూనిటీ బాగా సమర్థవంతంగా పనిచేసి మనం రక్షిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఆరోగ్యకరంగా ఉండాలి అంటే రక్తనాళాలు, రక్త ప్రసరణ వ్యవస్థతో పాటు లింఫాటిక్ సిస్టమ్ కూడా, లింఫ్ నోడ్స్, లింఫ్ వెజల్స్ కూడా క్లీన్గా ఉండాలి. అవి యాక్టివ్గా ఉండాలి. రక్షణ వ్యవస్థ బాగుండటానికి ఇవి బాగుండాలి. కాబట్టి ఇవి బాగుండటం కోసం నీళ్లు త్రాగటం, మోషన్కి వెళ్ళటం, వ్యాయామాలు చేయటం, కొంచెం మంచి ఆహారం తినటం, ఎక్సర్సైజులు చేయటం, ఇలాంటి 4-5 నియమాలు కనుక మనం ఆచరించగలిగినప్పుడు ఈ లింఫ్ డ్రైనేజ్ సిస్టమ్, లింఫ్ వెజల్స్, లింఫ్ నోడ్స్ ఈ రెండూ కలిపి లింఫాటిక్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ హెల్దీగా యాక్టివ్గా ఉంటుందన్నమాట. అది యాక్టివ్గా ఉంటే మనకు దీర్ఘ రోగాలు రాకుండా ఉంటాయి. శరీరం లోపల పరిశుభ్రత బాగా ఉన్నట్టు, డీటాక్సిఫికేషన్ యాక్టివ్గా జరగటానికి ఈ లింఫాటిక్ సిస్టమ్ యాక్టివ్గా పనిచేయాలన్నమాట. దీని కొరకు ఇలాంటి మంచి అలవాట్లు మనం నేర్చుకుని కొనసాగిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.